హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. నేను ఇప్పుడు మీకు రేషన్ కార్డుకి మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలో ఫుల్ క్లారిటీగా వివరిస్తాను. ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలా చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేయండి. మీ ఫోన్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈపీడిఎస్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ కొట్టండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని చెప్పేసి ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఇలా లింక్ చేసిన తర్వాత మళ్ళీ న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక డిస్ప్లే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అని చూడండి. ఇలా డిస్ప్లే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, షాప్ నెంబర్, బెనిఫిషియరీ కేటగిరీ అయితే ఉంది కదండి. ఇక్కడ మొబైల్ నెంబర్లో మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తాను, నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ అంటే మీ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఫ్యామిలీలో ఎవరి పేరైనా, ఎవరి మొబైల్ నెంబర్ అయినా ఒకరి లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఆదిలాబాద్. ఇక్కడ మండల్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ మండలికి అయితే చెంది ఉంటారో ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆదిలాబాద్ రూరల్. షాప్ నంబర్, ఇక్కడ షాప్ నంబర్ మీ దగ్గర లేకపోతే ప్రతి నెల రేషన్ తీసుకుంటారు కదా, అప్పుడు రేషన్ డీలర్ మీకు ఒక మంత్లీ కార్డు ఇస్తాడు. లేదా ఇలా కార్డు పైన మీకు చూపిస్తాను. ఇలా మంత్లీ కార్డు పైన ఇక్కడ షాప్ నెంబర్ ఉంటుంది చూడండి. ఇక్కడ 19880004 ఉంది కదా, ఈ నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, షాప్ నెంబర్ వస్తుంది 19880004. ఓకే. ఇక్కడ బెనిఫిషియరీ కేటగిరీ ఏదైతే ఉందో అక్కడ పబ్లిక్ సెక్టర్ ఉంది కదా, ఇక్కడ పబ్లిక్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ చేయండి. ఈ విధంగా మీకు బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల రేషన్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ కాదు. ఇది ఓన్లీ మనకు మంత్లీ మన రేషన్ షాప్కి ఎంత సరుకు వస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు ఎస్ఎంఎస్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు రేషన్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండటం వల్ల రేషన్ డీలర్ ఫ్యామిలీలో ఎవరి ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటుందో వారికి అయితే ఒక ఓటీపీ అనేది పంపడం జరుగుతుంది. ఆ ఓటీపీని డీలర్ పంపడం వల్ల మనం రేషన్ డీలర్కు ఆ ఓటీపీని చెప్పడం వల్ల మనకు రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలా మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కింద నేను మీకు లింకు పంపించాను. ఇక్కడ చెక్ చేసుకోండి. ఒకవేళ ఆధార్కి మొబైల్ లేదా లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవా సెంటర్ లేదా బ్యాంకులోకి వెళ్ళి ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి. ఇక్కడ బ్యాంక్ అంటే మీకు ఒక డౌట్ రావచ్చు అందరికీ, బ్యాంకులో నాకు అకౌంట్ ఉంది, మొబైల్ నెంబర్ లింక్ ఉంది అనుకుంటారు అందరు చాలామంది. కానీ బ్యాంకులో ఉన్న ఆధార్ సర్వీస్కి ఎటువంటి సంబంధం లేదు. అకౌంట్ వేరు, ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేయడం వేరు. బ్యాంకులో ఏంటి అంటే ఆధార్ సర్వీస్ కోసం ఒక స్పెషల్ క్యాబిన్ ఉంటుంది. అక్కడ మీ ఆధార్ జిరాక్స్ తీసుకెళ్ళి మొబైల్ నెంబర్ లింక్ చేయండి అని చెప్పండి. ఇలా లింక్ చేయడం వల్ల మీకు 24 అవర్స్లో మీ ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అవుతుంది. ఇలా లింక్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ మీరు రేషన్ షాప్కి వెళ్ళేటప్పుడు మీ ఫోన్ తీసుకువెళ్ళండి. అప్పుడు రేషన్ డీలర్ మీకు ఒక ఓటీపీ అనేది పంపడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు రేషన్ డీలర్కి చెప్పడం వల్ల మనకు రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, నేను మీకు తెలియజేయాలనుకున్న విషయం. ఇందులో మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నేను చెప్పింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి అక్కడ ఒక స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ ఎలా అపార్ట్మెంట్ తీసుకోవాలా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.